వంశీ గారు టీడీపీ నాయకులు మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే వంశీ గారు. అలాగే రాయపూడి గారు జనసేన అధికార ప్రతినిధి మనకి కాసేపట్లో జాయిన్ అవుతారు. బొట్ల రామారావు గారు వైసీపీ నాయకులు కూడా మనకి మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా సుబ్బారావు గారు, అసలు ఏంటి, ఎలా చూడాలి, అసలు ఈ బిల్డింగ్ ఎందుకోసం కట్టారు, ఇప్పటివరకు కూడా బహిర్గతం కాలేదు, అసలు ప్రభుత్వానికే క్లారిటీ, అప్పుడు ప్రభుత్వానికి అసలు క్లారిటీ లేకుండా ఉంది. నిజంగా ఇలాంటి బిల్డింగ్స్ అసలు ఎంతో దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని ప్రభుత్వాలు కడతాయా? ఇక్కడ ఒకటండి, గతంలోనే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలోనే ఉంటాడు, అక్కడి నుంచే కార్యాలయాలు నిర్వహిస్తాడని చెప్పేసి ప్రకటించారు. దీన్ని ఆ ఉద్దేశంతోనే నిర్మాణం చేశారని ఇప్పుడు వెల్లడవుతోంది. దాంట్లో సీఎంఓ ఆఫీసు, సెక్యూరిటీ ఆఫీసు, అలానే వివిధ బ్లాక్లు, ఇవన్నీ చూసిన తర్వాత గతంలో అది ఒక రిసార్ట్స్ కింద ఉండేది, ఒక పర్యాటక ప్రాంతం. దాని మీద సంవత్సరానికి దాదాపుగా 7 కోట్ల రూపాయలేమో ఆదాయం వస్తుంది అంటున్నారు. అవును. అలాంటి దాన్ని బోడిగుండు చేసేసి వీళ్ళు ఎస్టిమేషన్ ఎంత, 160 కోట్లు ఎంతో ఎస్టిమేషన్ వేసుకున్నారు 2 తపాలు, కానీ 7 బ్లాక్లు అన్నారు. కానీ చివరికి ఎంత చేశారు, 454 కోట్లకు పైగా దాని మీద పెట్టాడు. దాంట్లో దుర్వినియోగం జరిగింది, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి దాని మీద ఆరోపణలు వచ్చినాయి. దాని మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది. రోజా గారు చేసినటువంటి నిర్వాహకం అది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరిని కూడా లోపలికి అడుగు పెట్టడానికి మీడియాతో సహా ఎవరిని అనుమతించలే. ఏం చేస్తున్నారో బాహ్య ప్రపంచానికి తెలియలా, కానీ చేయాల్సిందంత చేశాడు. దాన్ని బోడిగుండు చేశారు, పర్యాటక ప్రాంతాన్ని విధ్వంసం చేశారు. వాళ్ళ యొక్క ఆగడాలకి ఋషికొండ బలైంది. రెండోది, ఇక్కడ ఏ ప్రాతిపదిక మీద బిల్డింగ్ దాన్ని మీరు నిర్మాణం చేపట్టారు, రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్స్. ఉన్నటువంటి రిసార్ట్స్ని రీడెవలప్మెంట్, తిరిగి అభివృద్ధి చేయటం అనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో చెప్పారు. దాని జోలికి వెళ్ళి చివరికి మొత్తాన్ని ధ్వంసం చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని కూడా ధ్వంసం చేసి చివరికి కరెంటు బిల్లులు 1 కోటి రూపాయలు కట్టుకోవాల్సిన, సంవత్సరానికి కట్టుకోవాల్సిన పరిస్థితి ఏమి వాడకుండా, ఏ ఆదాయం లేకుండా ఇంత పెట్టుబడి పెట్టేసి తిరిగి 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇదంతా ఎవరి సొమ్ము? ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడ్డారో అన్నిటితో పాటుగా ఇది కూడా ఒక చక్కటి ఉదాహరణగా ఈ రోజున మనం చూడాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వాళ్ళ టీం వెళ్ళింది, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, లేకుంటే మిగతా నాయకులు, మిగతా మినిస్టర్స్ అందరూ వెళ్ళారు. వెళ్ళి పర్యవేక్షించిన తర్వాత పిల్లలు ఇరిగి పడిపోతున్నాయని చెప్తున్నారు. దారుణమైన అక్రమాలు జరుగుంటాయి చూడండి. స్టాండర్డ్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆ పరిస్థితి దాపురించింది. కాబట్టి దాని నిర్మాణం మీద ఏ విధంగా చేశారో, ఏ స్టాండర్డ్ తో చేశారో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు దీన్ని మొత్తం ప్రభుత్వం ఇచ్చే జీవో ఏంటి, ఎందుకు ఎంత సొమ్ము అయింది, దాని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. దాంట్లో అవినీతి కనుక జరిగితే డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్ము రికవరీ చేయాలి. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును ఏదో పాలు చేశారని అంటారు కదా, అలాగ ఊరుకోవడానికి సమస్య లేదు. రేటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అసెంబ్లీలో దీని మీద చర్చిస్తామని చెప్పేసి. డెఫినెట్ గా చర్చిస్తారు. దీని మీద ఒక కమిటీ పడుద్ది. కమిటీ పడిన తర్వాత విచారణ జరిపితే లోపాలన్నీ వెలుగు చూస్తాయి. అంతకుముందు అయితే కొన్ని అనుమతులు కూడా లేకుండా అక్కడ నిర్మాణం చేపట్టాలనే ఆరోపణలు ఉన్నాయి. అలానే ఈ సొమ్ము అంతా కూడా 454 కోట్ల రూపాయల చిల్లర దాని మీద నిర్మాణానికి చేపట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఆరోపణలు చాలా స్పష్టంగా ఆ రోజున ఆరోపణలు ఎదుర్కొని ఈ రోజు నిజమని స్పష్టంగా కళ్ళకు కనబడతా ఉంది. ఈ 3 రాజధానులు అనే పేరుతో ఈ యొక్క ఋషికొండని బోడిగుండు చేశారు. దాని మీద దుర్వినియోగం చేశారు సొమ్ముని. దాని మీద నిర్మాణాలు అది ఎందుకు పనికి రాకుండా, ఈ రోజున టూరిజం గారు కూడా పనికిరాదు. అది అంతంత డబ్బు పెట్టి ఎవరు టూరిజం ఉంటారు అక్కడ.
కాబట్టి నువ్వు హైలీ కాస్ట్లీ పెట్టేసి పెద్ద పెద్ద విశాలమైన భవనాలను ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే విధంగా, సీఎంఓ ఆఫీస్కి అనుకూలంగా ఉండే విధంగా, ఆయన సెక్యూరిటీకి అనుకూలంగా ఉండే విధంగా 7 బ్లాకులు అని చెప్పేసని 4 బ్లాకులు మాత్రమే నిర్మాణం చేసి ఇంకా 3 బ్లాకులు నిర్మాణం చేయాల. రైట్ రైట్ అంటే సార్, కంటిన్యూ చేద్దాం. ఎంత దారుణమైన అవగాహన రాహిత్యంతో ప్రజల సొమ్ముని ఎలా దుర్వినియోగం చేశారో ఈ ఋషికొండ ఒక స్పష్టమైన ఆధారంగా కనబడుతుంది. డెఫినెట్ గా దీంట్లో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనబడుతుందండి. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు, వైసీపీ నాయకులు. నమస్తే రామారావు.